యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా పూజ ప్రారంభంలో ఆలకించినట్లుగా తల్లి తిరుసభతో కలిసి పాస్కా కాలంలోని 4వ ఆదివారాన్ని జరుపుకుంటూ ప్రవేశించి ఈ రోజున తల్లి తిరుసభ ఈ ఆదివారాన్ని ప్రభు యొక్క మంచి కాపరి ఆదివారముగా, క్రీస్తు ప్రభు అనే కాపరి క్రింద క్రైస్తవులందరూ నడిచే మంచి కాపరి యొక్క లక్షణాలను కలిగి కాపరితో పయనించే బిడ్డలుగా ఉండాలని తల్లి తిరుసభ మనందరినీ ఈ రోజున తన వాక్యముల ద్వారా కోరుతూ ఉంది. మొదటి పట్టణంలో ఆలకించాం. పౌలు బర్నబాలు ఏ విధముగా సువార్త పరిచర్యకై వారు వెళ్ళినప్పుడు వారు ఎన్నో కష్టాలు అనుభవించిన వాక్యమును విడవకుండా అందరికీ దేవుని వాక్యమును అందించి ఉన్నారు. వారు శ్రమలు పడ్డా, హింసలు అనుభవించిన, కొట్టబడిన, త్రోయబడిన వారు దేవుని వాక్కును వదలకుండా దేవుని వాక్కును అందరికీ అందిస్తూ వచ్చారు. అదే మనము ఈనాటి మొదటి పట్టణంలో ఆలకించాం. వారు ఆ ప్రాంతం వీడి వారి పాదధూళిని కూడా అక్కడే విడిచిపెట్టి వారు ఇకోనియాకు వెళ్లారని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కావున అనగా వారు దేవుని సువార్తను ఎన్ని కష్టాలు ఎదురైనా, బాధలు వచ్చినా విడవలేదు. కావునని ఈనాటి 2వ పట్టణములో యోహాను తన దర్శనములో మనము చూచినట్లుగా ఒక గొప్ప జన సమూహము దేవుని గొర్రెపిల్ల ముందు, సింహాసనము ముందు తెల్లని వస్త్రములు ధరించి ఉండటాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తముతో ప్రోక్షించబడి అనేక శ్రమలు అనుభవించిన వారే, గొర్రెపిల్ల రక్తముతో క్షాళన చేయబడి దీవించబడిన వారుగా ఆయన ముందు నిలబడారని మనందరము కూడా ఆ యొక్క వాక్యాల్లో ఆరాధించే వారందరూ ఆయన ఆరాధిస్తూ ఉన్నారు, ఆయనను గౌరవిస్తూ ఉన్నారు. మరి నీవు నేను కూడా దేవుని ఆరాధించే బిడ్డలుగా ఉన్నామా? ఈ రోజున వాక్యంలోనికి వెళ్లే సమయంలో దర్శన గ్రంథంలోని 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయంలోని 3వ వచనం. ఇవి అన్నీ జరగబోతూ ఉన్నాయి కనుక ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు. రెండవది, ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథస్థ విషయములను పాటించువారు. చూడండి, ఇక్కడ దేవుడు తన మాటను అంటే ఈ పవిత్ర గ్రంథాన్ని పఠించే వారందరూ కూడా ధన్యులు. ఈ గ్రంథములో వ్రాయబడిన విషయాలను ధ్యానిస్తూ పాటిస్తూ వినేవారు ఇంకా ధన్యులు అందగా మనము వాక్యమును బోధించేది ఇది ఎక్కడి నుంచో నా సొంత మాటలతోటి కాదు. దేవుడు అంటూ ఉన్నారు, పవిత్ర గ్రంథములోని విషయములను ధ్యానించేవారు, పవిత్ర గ్రంథములోని విషయాలను వినేవారు అందరూ కూడా ధన్యులంటే వాక్య పరిచర్య అనేది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప ఆ విషయం. కొంతమంది పూజ ప్రారంభంలో వస్తాం, కూర్చుంటాం చక్కగా, మనకి ఇప్పుడంటే సెలవులు కాబట్టి పర్వాలేదు, కూర్చుంటాం, మా వాక్యం చదువుతాం, సువిశేషమై కానీ ఒక 5-6 వెనకరు కూర్చున్న వాళ్ళందరూ ప్రసంగంగా వెళ్ళిపోతారు. మళ్ళీ అర్పణ టయానికి నిదానంగా వచ్చి చేరతారు. అది పూజ చూసినట్లు కాదు. ఏం వింటామనే మాటలో
వాక్యము తెలియజేస్తూ ఉంది, ఈ గ్రంథమును పఠించువారు మరి ఈ గ్రంథముల విషయములను వినేవారు అందరూ కూడా ధన్యులు. వాక్యాన్ని వినేవారు ధన్యులు. వాక్య పరిచయం అనేది ఫాదర్ సొంతగా పెట్టింది కాదు, బైబిల్లో ఉంది. కొంతమంది ప్రసంగం టైం వెళ్ళిపోతారు, లేకపోతే ప్రసంగం తర్వాత వస్తారు కొంతమంది గుడికి. వెళ్దాంలే, ప్రసంగం 40 నిమిషాలు వేసుకున్నా 8:30 కల్లా వెళ్ళిపోతే చక్కగా అర్పణలో జారొచ్చు. నిండు పూజ అనేది పితాపుత్ర దగ్గర నుండి చివరి ఆశీర్వాదము సమాధానముతో వెళ్ళండి అనే వరకు చక్కగా పాల్గొనాలి. అందుకే దివ్య బలి పూజ ప్రతిదీ కూడా దర్శన గ్రంథం నుండి గ్రహించబడింది. మనం ఈ రోజున జరుపుకుంటున్న ఈ దివ్య బలి పూజ ఇదేదో స్వతహాగా తయారు చేయబల్ల. దర్శన గ్రంథం 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం 10వ అధ్యాయం వరకు, మళ్ళీ 11వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం 2 భాగాలుగా ఉంటుంది దర్శన గ్రంథం. ఈ 2 భాగాలను మనం చక్కగా చదువుకుంటూ వెళితే ఈ దివ్య బలిలో ఈ పీఠం మీద ఏమి జరుగుతుందో అక్కడ క్షుణ్ణంగా వ్రాయబడ్డాయి. కావున దివ్య బలి పూజ ఏదో మన స్వతహాగా నచ్చినట్లు చేయటంలా స్వర్గలోకములో దేవుని యొక్క సింహాసనము ముందు గొర్రె పిల్ల వధించబడిన విధముగా, ఇక్కడ అప్పము విరగొట్టబడిన విధముగా జరుగుతూ ఉంది. దివ్య బలి పూజ దేవుడు మనకిచ్చిన వరం. దివ్య సప్రసాదము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. కావున దివ్య బలిలో సంపూర్ణమైన దివ్య బలిలో పాల్గొనే విధంగా మనము తయారై రావాలి. ప్రియా సహోదరి సహోదరులారా, అది ఒక్కను ఉంచుదాం. మరి ఈ రోజున నీవు నేను ఈ రోజున మంచి కాపరి ఆదివారాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, జరుపుకుంటూ ఉన్నాం. మంచి కాపరి యొక్క లక్షణాలు ఏమిటి? తప్పిపోయిన తన గొర్రెల కోసం, తప్పిపోయిన తన మంద కోసం వెతికే కాపరి క్రీస్తు ప్రభువు. రెండవది వ్యక్తిగతముగా ఆయన ప్రేమించే కాపరి. ఇక మూడవది గొర్రెల కాపరి తన ప్రాణములను తన వాటి కోసం ధారపోస్తాడు. తల్లిదండ్రులు తన బిడ్డల కోసం ఎంతగానైతే కష్టపడతారో అంతకంటే ఎక్కువగా ప్రభువు తన మంద కోసం తన యొక్క వాటి కోసం కష్టపడతాడు. కావున మరి ఈ రోజున ఈ మంచి కాపరి ఆదివారాన్ని జరుపుకునే సమయంలో మరి 2 విషయాలు. ఒకటి, యేసు ప్రభు మంచి కాపరి కావున మనము కూడా మంచి కాపరులుగా జీవించాలి. ఎవరు కాపరులంటే తల్లిదండ్రి కాపరి, గురువు కాపరి, కన్యాస్త్రీ, ఉపాధ్యాయుడు, డాక్టరు, నర్సు, ఏ కోవకు చెందిన వారైనా ఆ కోవలో వాళ్ళు కాపరులు. కుటుంబంలో తల్లి తండ్రి తన కుటుంబాన్ని నడిపించే కాపరులుగా ఉండాలి. సంఘ నాయకుడు సంఘా నడిపించే కాపరిగా ఉండాలి. గృహస్థ క్రైస్తవులు అందరూ అందరూ కూడా వారికి ఇవ్వబడినటువంటి జీవిత విధానంలో కాపరులే. అనగా కాపరులందరూ వారి కుటుంబాలను దేవుని మార్గం నడిపించే వారిగా ఉండాలి. తల్లిగా తండ్రిగా వారు తమ బిడ్డలను అనుదినము దైవ జ్ఞానములో పెంచే వారిగా ఉండాలి. కావున ఒక జ్ఞానము కావాలి, చదువు జ్ఞానము కావాలి, దానికి అన్నిటికంటే ముఖ్యమైనది దైవ జ్ఞానము కావాలి. ఎందుకంటే నీవు మంచిగా నడవాలి. నడవడిక దైవ జ్ఞానములో ఉన్నవాడికి చక్కగా నడవగలుగుతాడు. లోక జ్ఞానం ఉన్నా నడవగలుగుతామంటే నడవచ్చేమో, కానీ స్వార్థముతో నిండి ఉంటాం. కానీ దేవుని వాక్యము ప్రకారం నడిచేవాడు, ఆ కాపరి మనస్తత్వాన్ని కలిగిన వాడు, కాపరితో జీవించేవాడు దేవునికి చెందినవాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క కాపరి లక్షణాలు ఒకసారి చూద్దాం. కావున ఈ రోజున మనం ఒకసారి సువార్తలోనికి వెళితే ప్రభు ఏమంటూ ఉన్నారు 27వ వచనములో ఒకసారి చూద్దాం. అవి నా స్వరమును వినును. గమనించండి, ఇక్కడ మనం చాలా మందిని గొర్రెలు చూస్తూ ఉంటాం. గొర్రెలు తమంతట తాము ప్రయాణం చేయలేం, వాటికి ఒక కాపరి కావాలి. గమనించండి, ఒకసారి మీతో చెప్పినట్లున్నాను. ఇప్పుడు మనకు గేదెలు ఆవులు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇందులో రకాలు ఉన్నాయి. అడవి గొర్రెలు, అడవి బర్రెలు ఉంటాయి, అడవి గేదెలు ఉంటాయి. అంటే ఏమంటాము, అడవుల్లో పెరిగి మన ఇళ్ళ దగ్గర ఉన్న ఆవులు గేదెలే కాకుండా. కానీ ఈ గొర్రెల విషయానికి వస్తే ఏమంటారు, అడవిలో పెరిగి గొర్రెలు ఉండవు. గొర్రెలు ఒక రకమే. చాలా మంది అంటారు మన కథోలికులు మన క్రైస్తవులు అనగానే వీడు గొర్రెలు అంటారు. అవును, మన గొర్రెలనే.
ఎందుకు? కొంతమంది నవ్వుతారు. ఎందుకు అంటే దాని అర్థం తెలిస్తే మనం నవ్వం. మనంతటి మనము ఈ లోకములో జీవించలేము. మనకు దేవుని కృప, దేవుని సహాయము కావాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం ఉన్నది, ఒకసారి చూద్దాం. తోలుకొని వచ్చి ముందుగా నడుచును. ప్రభువు మనకు ముందుగా నడుచును, అవి ఆయనను వెంబడించును. కావున మనం ఆయన వెంబడిస్తామంటే ఆయన మార్గములో నడిచే బిడ్డలుగా వెళుతూ ఉన్నాం. మంచి మార్గములో, సత్యమైన రుజువర్తనమైన మార్గములో నడిచేవారు దేవుని బిడ్డలు. ఆ కాపరి, క్రీస్తు కాపరి తత్వములో, క్రీస్తు కాపరి కింద మనందరం తలలు వంచి వెళుతూ ఉన్నాం. తల వంచి అణుకువతో వెళుతూ ఉన్నాం. ఇక రెండవది గమనించండి, కీర్తన 23:1 వచనం. ప్రభువే నాకు కాపరి అంటే మనము ప్రభువు మీద ఆధారపడి జీవించాలి అన్నది. అనగా గొర్రెలు కాపరి మీద ఆధారపడినట్లుగా దేవుని బిడ్డలు, దేవునికి చెందిన వారు ప్రభువు మీద ఆధారపడి జీవించాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూద్దాం. అవి ఆ స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను ఎరుగును. అనగా ఎవరైతే క్రీస్తు, నాకు చదివాము కదా దర్శన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనము, ఈ గ్రంథములోని విషయములను ఎవరైతే ఆలకిస్తారో, ఈ మాటలను ఎవరైతే వింటారో, క్రీస్తు స్వరముతో వచ్చిన ఈ మాటలను ఎవరైతే వింటారో వారందరూ ఆయనతోనే నడుస్తారు. ఇక 4వ విషయం యోహాను సువార్త అదే అధ్యాయంలో, ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, 28వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? ఆయనతో నడిచే వారికి సంపూర్ణమైన నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహిస్తారు. గమనించండి, అందుకే గొర్రెలు మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మిమ్ములను పంపుచున్నాను కనుక యుక్తము కలిగి జీవించాలి అని. మిమ్మల్ని ఎలాగ పంపుచున్న? తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె. అంతగా ప్రియ బలహీనులు, క్రీస్తుని మనందరము క్రీస్తు నడిస్తేనే బలవంతులం అవుతాము. మనంతగా మనము జీవించలేము. కావున మనందరం ఆయనతో నడవాలి అని ఆయన వాక్యము సెలవిస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, గొర్రెల కాపరికి చాలా గమనిస్తే 14వ లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం నుండి మనము 7వ వచనం దాకా చదివితే, ఒకరికి 100 గొర్రెలు ఉన్నాయి. అతను ఏం చేస్తూ ఉన్నాడు? ఒకసారి చదువుదాం 4వ వచనం నుండి. విడిచిపెట్టి వారిని వెతుకుటకై పోవును కదా. అది దొరికిన పిమ్మట ఆ సంతోషముతో దానిని దొరికి ఆయన ఏం చేస్తాడు? ప్రతి గొర్రె కూడా అతనికి విలువైనదే. సంఘములో నీవు నేను విలువలేని వాళ్ళము కావచ్చు. దేవుని దృష్టిలో అందరము విలువైన వాళ్ళమే. దేవుని దృష్టిలో అందరము కూడా విలువైన వాళ్ళమే. గమనించండి, ప్రతి గొర్రె కాపరికి విలువైనది, అది ఆయనకు చెందినది. అందుకే గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, మనము లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటూ ఉన్నది? జక్కయ్య గృహములో తప్పిపోయిన దానిని ఆయన వెదకి రక్షించుటకు వచ్చెను. తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించుటకు ఆయన వచ్చెను. కావున క్రీస్తు ప్రభువుకు ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా విలువైన వారు. పక్కవారు ఏమనుకున్నా సరే మనందరం క్రీస్తుకు ఎంతో విలువైన వాళ్ళము. కావున గమనించండి, కాపరి ప్రభువు ఈనాటి సువార్తలో 10వ అధ్యాయానంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదివితే మంచి కాపరి లక్షణాలు చెబుతూ ఉంటే
యూదులు విన్నప్పుడు మొదటిసారిగా వారికి అర్థమై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కాపరులు కాబట్టి. కావున ఈ రోజున మనము గమనిస్తే అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, దావీదు అనేక మంది. అబ్రహాము జీవితాన్ని చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనములో ఎవరు అతను ఒకసారి చూస్తే, అబ్రహాము గొర్రెల కాపరి. 13వ అధ్యాయం 2వ వచనం. చూడండి, అతను తన మందలతో వెళుచున్నాడు అనగా తను ఒక కాపరి. తర్వాత గమనిస్తే అదే ఆదికాండములో 26వ అధ్యాయం 20వ వచనములో ఈసాకు ఎలాంటి వారో చూస్తూ ఉన్నాం, ఆయన కూడా కాపరి. గమనించండి, 26వ అధ్యాయం 20వ వచనం. కానీ చూడండి, అక్కడ గొర్రెల కాపరి ఈసాకు కూడా గొర్రెల కాపరి అని చదువుతూ ఉన్నాం. తరువాత అదే ఆదికాండం 30వ అధ్యాయం 31వ వచనములో యాకోబు ఎలాంటి వాడో చూస్తూ ఉన్నాం. లేదమ్మా, చూడండి, ఇక్కడ ఆయన తన గొర్రెలను మేపటానికి సిద్ధమవుతున్నట్టు యాకోబు కూడా కాపరి. మోషే గమనిద్దాం, నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనములో తన మామ యొక్క మందలను ఆయన మేపుచున్నాడనే వాక్యము సెలవిస్తుంది. 3వ అధ్యాయం 1వ వచనములో మోషే తన మామయు మిద్యాను పురోహితుడైనటువంటి హిత్రో మందలను మేపుచుండెను, అతను కూడా కాపరి. గమనించండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు ఎలాంటి వాడు అక్కడ చూస్తూ ఉన్నాం. వీరేనా అడిగాను. ఇంకొక చివరివాడు ఒకడున్నాడు, వాడు పొలమున గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పారు. చూడండి, మనం విన్నటువంటి వీళ్ళందరూ కూడా కాపరులు అనగా దేవునికి చెందిన బిడ్డలుగా వారి మందలు నడుపువారు. కావున ఇశ్రాయేలీయులకు ప్రభువు కాపరిని చెప్పగానే అర్థమై, అలాగని మనకు కూడా క్రీస్తు ప్రభువు కాపరి తత్వములో మనందరము నడిపించబడుతున్నాము. కావున మనందరికీ తెలుసు, మన ప్రభువు మనల్ని విడిచేవాడు కాదు, మన కోసం తన ప్రాణమును దారపోయేవాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయములో 11వ వచనంలో మొదటి 3 లక్షణాలు చూస్తూ ఉన్నాం, కాపరి లక్షణాలు. 1, నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయును. అదే అధ్యాయంలో 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే నా గొర్రెల కోసం నా ప్రాణమును ధార పోస్తానని ప్రభు అంటూ ఉన్నాడు. అలాగని మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో మన రక్షణార్థమై ఆయన వచ్చాడు అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. కుమారుని కనును యేసు అని పేరు పెట్టుము, ఏలయనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. రక్షించేవాడంటే కాపరిగా నిలబడేవాడు, మందకు ముందుగా నిలబడేవాడు, వారి తరపున పోరాడేవాడు అన్న మాటలను ఇక్కడ మనము చూస్తున్నాం. కావున మరి మనందరము కూడా క్రీస్తు యొక్క కాపరిక ప్రధాన లక్షణం తన మంద కోసం నిలబడటం. క్రీస్తు మనందరి కోసం నిలబడ్డాడు. ఇక రెండవది యోహాను సువార్త 10వ అధ్యాయం 14 నుండి 15 వచనాలు, 2 వచనాలు ఒకసారి చూద్దాం. కాపరి తన మందను ప్రేమిస్తాడు. నేను మంచి కాపరిని, నన్ను నా తండ్రి ఎరిగి ఉన్నట్లే నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను, నా గొర్రెలను నన్ను నా గొర్రెలను
ఎరుగును అంటే తెలుసు అంటే ఎవరు మనకు తెలుస్తుంది, ఎవరినైతే ప్రేమిస్తాం వాళ్ళ గురించి మనకు అన్నీ తెలుస్తాయి. ఈ రోజుల్లో ఒకసారి మాట్లాడితే, ఈ రోజుల్లో ప్రస్తుత ప్రపంచంలో ఇంటిలో 5గురు ఉంటే ఈ 5 వేళ్ళు ఉన్నాయి కదా, ఒకదానికి కూడా సంబంధం లేదు, కానీ కరెక్ట్గా మూస్తే అన్నీ కలిసిపోతాయి ఎన్ని. కానీ ఈ రోజులో కలిసికట్టుగా లేవు. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది, వాడి ఇష్టం వాడిది, ఇది అమ్మగారి ఇష్టం వాళ్ళ అమ్మగారి. 5గురు 5 రకాలుగా జీవిస్తూ ఉన్నాం. మరి ప్రభు అంటూ ఉన్నాడు, ప్రేమించే వాళ్ళ మధ్య వ్యత్యాసాలు ఉండవు. నీవు నిజముగా నీ కుటుంబమును ప్రేమించేవాడివైతే, నీవు నిజముగా నీ కుటుంబంలోని వారితో నడిచేవాడివైతే, నిజముగా ఇదిగో క్రీస్తు ప్రభువులను ప్రేమించాడు కావున మనకై తన ప్రాణమును ధార పోశాడన్న మాటలను చూస్తూ ఉన్నాం. అందుకే మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, ఆయన ఈ లోకములకు వచ్చినది ఎందుకు, దాన్ని ఖండించుటకు కాదు రక్షించుటకు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. మరి కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనము చివరిగా 6 విషయాలు నేర్చుకున్నాం కాపరి గురించి. ఏమిటి? యేసు ప్రభువునకు మనందరము వ్యక్తిగతంగా తెలుసు. తిమోతికి వ్రాసిన లేఖలో యోహాను 10వ అధ్యాయం 14వ వచనం ఏమని ఉంటున్నది, నా తండ్రి నన్ను ఎరుగును, నేను నా తండ్రిని ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, నేను నా గొర్రెలను ఎరుగు. అంటే మన గురించి క్షుణ్ణముగా తెలిసిన వాడు. ఈ రోజున నాకు తెలిసి మదర్స్ డే అనుకుంటా, 2nd Sunday of May. మన గురించి ఈ లోకంలో బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? దేవుడి తర్వాత అమ్మ. నాన్నకు కూడా అంత తెలియకపోవచ్చు, అమ్మకు తెలిసినంత. కానీ అమ్మ అన్నిటినీ ఇక్కడే దాచుకునిద్దంట. మరి ఈ రోజున నీ గురించి తెలిసిన వ్యక్తి ఇక్కడున్నాడు. నువ్వు ఎన్ని ఎడవేషాలు వేసినా, నువ్వెన్ని తుంటరి పనులు చేసినా, మీ తల్లి మా అబ్బాయి మంచోడే, బంగారు కొండే, మా అబ్బాయి మంచోడే. ఎవడన్నా వచ్చాడంటే మా అబ్బాయి తప్పు చేశా, మీ ఓడి చేయలేదని, వైపు తప్పున్నా మీ ఓడి కూడా చేస్తుంటాడులేండి అని అంటారు. కారణం, మన బంగారం ఎప్పుడు మన బంగారమే. అది నల్ల బంగారం కానీ తెల్ల బంగారం కానీ మనకు గొప్ప. కావున నేను నీ గురించి క్షుణ్ణముగా తెలిసిన వాడు ఇక్కడ ఉన్నాడు. ఏమిటి? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నిన్ను మాతృ గర్భము రూపొందక మునిపే, మన గురించి తల్లి గర్భము రూపొందక మునిపే మన గురించి తెలుసుకున్నవాడు, ఎరిగినవాడు నీవు నేను, మన కాపరి అయినటువంటి యేసు ప్రభువు, తండ్రి దేవుడు. అలాగే కీర్తన 139 చాలాసార్లు చదువుకున్నాం. 1వ వచనము 2వ వచనం ఒకసారి గమనిస్తే, 1వ వచనము 2వ వచనం, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను, నన్ను గుర్తుపట్టుదవు. నడుచుచున్నను, పరుండి ఉన్నను. మన గురించి ఆయన క్షుణ్ణముగా, మన నోట మాట రాక మునిపే మనం ఏమి మాట్లాడబోతున్నామో కూడా తెలిసిన వ్యక్తి. మన కొంతమంది దేవుడు ఆ ఇంక జ్ఞానం ఇస్తాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఇలాగ అనుకున్నావంట కదా, నేను ఎప్పుడు అన్నాను కాదా, మీరు చూసారా, మీరు విన్నారా, మనల్ని మనం ఓటిస్తాం. ఏమయ్య ఇలాగ అనుకుంటున్నావంట ఏంటి అని మాకేం తెలియదు, అబద్ధాలు ఆడతాం. ఎందుకంటే అవతల మనసులో ఉన్నది ఏంటో మనకు తెలియదు, దేవుడికి తప్ప. కావున ఈ రోజున ఆయన మన గురించి క్షుణ్ణముగా తెలిసిన వ్యక్తి, మన కాపరి. కావున ఆయన దగ్గర నీవు ఏది దాచలేవు, నీవు ఆయనతో నడవాలి. అలాగే యెషయా గ్రంథములో 43వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చూస్తే, దేవుడు ఇట్లనుచున్నాడు, ఇశ్రాయేలు
నీకు రూపమునిచ్చిన దేవుడు నిట్లు పలుకుచున్నాడు, నీవు భయపడకుము, ఆ విమోచించి తిని పేరెత్తి పిలిచి తిని, నీవు నా సొత్తు, నీవు నా వాడవు, నా సొత్తు అని వాక్యము సెలవిస్తూ, అనగా ఆయనకు అంతా తెలియను. పోయిన వారం మేము చదువుకున్నాం. యేసు ప్రభు పేతురు 3 సార్లు అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు చివరికేమో అంతయు నీకు తెలుసు. ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఇక్కడ ప్రేమిస్తాం, సెల్ ఫోన్ తిప్పగానే ఇంకొకటి వెళ్ళిపోతాం. టీవీలో చూడటం లేదా, కామన్ అయిపోయింది. ప్రేమించడం అంటే ఇదేదో చీర మార్చినంత, బట్టలు మార్చినంత ఈజీగా అయిపోతుంది. సారీ, ఆ మాటలు వాడినందుకు క్షమించాలి. ఈ రోజుల్లో మన జీవితాలు, మన కుటుంబాలు, మన పిల్లలే. నేను మొన్న హాప్సింగిత్నాలకు ఒక ప్రాంతానికి వెళ్ళాను. మొన్న 2 రోజుల క్రితం ఒక ప్రాంతానికి వెళితే వాళ్ళు మొదటి దివస ప్రసాదం తీసుకోబోతున్నారు. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి పిల్లలు. వాళ్ళు పాపసంగీతనంలో ఉంటే కొన్ని మనం బయటికి చెప్పకూడదు అపసంగీతనాల గురించి. కానీ కామన్గా నేటి సమాజంలో మనం ఏదైనా ఒక ఫలానా స్కూలు, ఈ స్కూల్ అంటే ఫీల్ అవుతారు కొంతమంది. మా స్కూల్లోనే జరుగుతున్నాయి, వాళ్ళ స్కూల్లో జరగట్లేదా అని అంటారు. 5వ తరగతి అమ్మాయి ప్రేమిస్తుందా? 6వ తరగతి అమ్మాయి శారీరకంగా కలుస్తుందా? నేటి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, మీ బిడ్డలు మీ ముందు ఎలాగ ఉంటున్నారు, బయట అలాగ ఉండటం లేదు. మా అబ్బాయి మంచోడు, మా అమ్మాయి మంచోడు, ఇంట్లోనే రోడ్డు మీదకి వస్తే వాడు ఎలా జులాయిగా ఉండబోతున్నాడు, ఆ పిల్ల ఎలా మాట్లాడబోతుంది, రోడ్డు మీద వాడే పదాలు నీకు నాకు తెలుసా? మరి నీవు కాపరిగా, తల్లిగా, తండ్రిగా నీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నావు? ఏ విధంగా పెంచాలి? నీ గురించి, నీ బిడ్డల గురించి క్షుణ్ణముగా తెలుసా? నీ బిడ్డలను సంరక్షించే తల్లిగా, తండ్రిగా నీవు ఉన్నావా? ఈలోచన ఒకసారి ఆలోచిద్దాం. వివాహమైనంత వరకు ఈ దేహము పవిత్రముగా ఉండాలని ప్రభువు ఆజ్ఞాపించినప్పుడు ఈ దేహం ఎందుకు నీ మలినపరుస్తున్నావు? ఈ దేహం మీద ఎందుకు ఇతరులకు అధికారం ఇస్తూ ఉన్నావు? ఈ దేహాన్ని ఎందుకు చెడగొట్టుకుంటూ ఉన్నావు? పాపపు రొంపులోనికి తీసుకొని వెళుతూ ఉన్నావు. అభంశుభయం తెలియని వయస్సులో మోసగించేవారు ఎంతమంది లేరు మన మధ్యలో. ఈ రోజున వాక్యము సెలవిస్తుంది, దేవుడు నీ గురించి క్షుణ్ణముగా తెలిసిన దేవుడి దగ్గర నీవు సమర్పించుకొని నీ కుటుంబాన్ని దీవించమని అడిగే తల్లిగా, తండ్రిగా నీవు ఉన్నావా ఈ రోజున? ఇక రెండవ విషయం, ఆయన నిన్ను నడిపిస్తాడు, నిన్ను సంరక్షిస్తాడు. కీర్తన 23:4 మనము చదువుతూ ఉన్నాం. ఆయన నడిపిస్తాడు. ఆ గాఢాంధకారపు లోయ గుండా పయనించినను నేను ఎట్టి అపాయములకు గురి కాను, నీ కోడయు బలితయు నాకు తోడుగా అండగా ఉండునని వాక్యం సెలవిస్తుంది. నీవు ఎక్కడ నడిచినా దేవుని ఆశీర్వాదంతో నడవగలిగితే, ఏ ప్రదేశంలో నీవున్నా దేవుని యొక్క మహిమార్థమై నీవు జీవించగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 121 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. 7-8 వచనాలు. ప్రభువు నిన్ను సకల ఆపదల నుండి కాపాడును, నిన్ను సురక్షితముగా ఉంచును. ఆయన నీ రాకపోకలన్నింటిలో ఇప్పుడును ఎప్పుడును నిన్ను కాపాడు. నీ రాకపోకలలో, నీ ప్రయాణాలలో ఆయన ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడూ నిన్ను కాపాడేవాడు. అతని మీద భారము వేసి నీవు వెళుతున్నావా? అతని మీద నమ్మకం ఉంచి నువ్వు నడుస్తున్నావా? నేను రక్షించు. అందుకే 91వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 4వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆయన తన రెక్కల మార్చున నిన్ను కప్పును, నిన్ను కాచి అమ్మా
అలా దాచుకుందు తల్లిదండ్రుల పాలన కింద ఏ విధముగా అయితే నీవు నేను ఉన్నావు, మనందరం క్రీస్తు యొక్క రక్షణ కవచము క్రింద ఉండాలని ఆయన కాపరి యొక్క లక్షణం. మన కాపరి మనం రక్షించేవాడు, క్రీస్తు మన కోసం నిలబడ్డవాడు కావున మరి నీవు నేను ఏ విధముగా ఉన్నాం. ఇక చివరిగా గమనిస్తే మనందరం అనుకుంటున్నాం మనం ఒంటరి వాళ్ళమేమో కాదు, ఎప్పుడు మనకు ఆయన తోడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను, నీవు నా వాడవు, నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నానని పలుకుతూ ఉన్నారు. చదువుదాం ఒక మాట 31:6. నీకు ధైర్య స్థైర్యములను అలవరుచుకొనుడు, మీరు ఆయనను చూచి భయపడవలదు, అధైర్యము చెందవద్దు. ప్రభు నీకు బాసటయై ఉండును, అతడు నిన్ను చేయి విడువక నిన్ను చేయి విడుచువాడు కాదు, నిన్ను వదిలేవాడు కాదు, నీ ఒంటరివి కావు. నీ జీవిత పయనములో నీ చుట్టుప్రక్కల ఉన్నవారు నిన్ను వదిలివేసిన, లోకము నిన్ను వదిలివేసిన, లోకము నిన్ను ఒంటరి చేసిన, ప్రభు మీద ఆధారపడ్డ ఎవరు కూడా నాశనము కారు, నాశనము కాలేరు. ఇక రెండో విషయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, 5-6వ పుస్తకం బైబిల్లో జోషువ లేక యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీ జీవిత కాలములో ఎవరు నిన్ను ఎదిరింపజాలరు, నీకును తోడుగా, నీ ఒంటరివి కావు, నీకు తోడుగా నీడగా నేను ఉన్నాను అని ప్రభువే యెహోషువతో పలికిన మాటలు చూస్తున్నాం. 94వ కీర్తనలు 14వ వచనం ఒకసారి చూద్దాం. 94వ కీర్తన 14వ వచనం, ప్రభు తన జనులను చేయి విడువడు, తాను ఎన్నుకొనిన ప్రజలను వదిలివేయడు, పరిత్యజింపడు అన్న మాటలు చూస్తున్నా. కావున నీ కాపరి అయిన ప్రభు నిన్ను విడిచేవాడు కాదు, నిన్ను వదిలేవాడు కాదు, నీకు తోడుగా నీడగా ఆదరణగా నిన్ను నడిపించేవాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనందరినీ చివరి వరకు ప్రేమించేవాడు, చివరి వరకు తన మీద ఆధారపడి వాడిని వదిలివేసేవాడు కాదు. తల్లి మరచిన, తండ్రి విడచిన, నేను మాత్రము నిన్ను విడువను ఎడబాయను అన్న అభయస్థానిస్తున్న ప్రభుతో నీవు నేను పయనిస్తూ ఉన్నా. మరి ఈ రోజున మంచి కాపరి ఆదివారాన్ని జరుపుకొనిచ్చు ఉండగా మరి క్రీస్తు కాపరి తత్వములు మన కుటుంబాలన్నీ నడవాలని ప్రార్థన చేసుకుందాం. ఆ యొక్క దివ్య బలి పూజలు ప్రార్థించే సమయంలో క్రీస్తు దీవెన, క్రీస్తు కాపరి యొక్క తత్వములు మనందరం పోషించబడాలని, నడిపించబడాలని, ఆయన కాపరులు నడిపిన తత్వములు నడిచిన ప్రతి ఒక్కరూ దీవించబడ్డారు. కావున అందరం ఒకసారి బైబిల్ మూసివేద్దాం. చిన్న ప్రార్థనతో ఆ ప్రభువుని అడుగుదాం, అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి చిన్న ప్రార్థనతో ఆ ప్రభువుని ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడిద్దాం, కళ్ళు మూసుకొని కళ్ళు వంచి ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీ నామమును బట్టి అడుగుచు ఉన్నాము, నీ దయని బట్టి అడుగుచున్నాము. ప్రభువా, ఈ రోజున మీరు ఇచ్చిన వాక్యములను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ రోజున మేమందరము కూడా దళితుల సభతో కలిసి మంచి కాపరి ఆదివారాన్ని జరుపుకొని మంచి మనసును మాకిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా, ఇదిగో ఈ సమయములు ఇక్కడ చేరిన నీ బిడ్డలను బట్టి, కుటుంబాలను బట్టి దీవించమని అడుగుతూ ఉన్నా. ప్రభువా, ఆది కాండములో నీ దర్శన గ్రంథము వరకు నీవు చెప్పిన మాటలను బట్టి నీవు మమ్ము ఎన్నడూ విడువని వాడవు, ఎడబాయని వాడవు, మా తోడుగా నీడగా మాకు ఆదరణగా ఉన్నవాడు. ఇదిగో ప్రభు, ఆది కాండములో ఆది తల్లిదండ్రులు తప్పు చేసిన సమయములో కూడా నీవు వారిని వదిలివేయలేదు, వారికి తోడుగా, వారికి నీడగా, వారికి బాసటగా నిలిచావు ప్రభువా. అలాగనే మా కష్ట సమయాలలో, మా బాధల సమయాలలో, మాకు ఒంటరిగా ఉన్నాము అనుకున్న సమయాలలో, మా కుటుంబపు యొక్క అలజడుల సమయంలో మాకు తోడుగా ఉండమని అడుగుతున్నాం, మాకు నీడగా ఉండమని అడుగుతున్నాం, మాకు ఆదరణగా ఉండమని అడుగుతున్నాము ప్రభువా. నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
ప్రభా ఈనాటి సువార్తలోను ఈనాటి 2వ పట్టణంలోను ప్రభా క్షాళన పొందిన వారు ఇదిగో అనేకమైన శ్రమలను అనుభవించి గొర్రె పిల్ల రక్తముతో క్షాళన పొందిన వారందరూ నీ ముందు నిలవబడ్డారు. మేము కూడా ప్రభా మా జీవితంలో ఎదురయ్యి సకల విపత్తులలో కూడా క్షాళన పొంది నీతో నడిచే వారిగా మమ్ము దీవించు. ప్రభు, నీవు ఈ లోకమునకు వచ్చినప్పుడు అన్నావు, నేను ఈ లోకమునకు వచ్చినది పాపుల కోసము కానీ మంచి వారి కోసము కాదని పలికాం. వైద్యుడు ఎవరికి కావాలని చెప్పా? వైద్యుడి రోగులకే గాని మంచి వారికి కాదు కదా. ప్రభువా, మేము పాపులము, నీ యొక్క వైద్యముతో నీ యొక్క వచనములతో మమ్ము క్షాళన చేసి మా మనసులను ఆశీర్వదించయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ రోజున ఇక్కడ చేరిన మమ్ములను దీవించమని ప్రభువా, నీ సాన్నిధ్యములకు వచ్చి ప్రార్థించిన ప్రతి వారు 12 సంవత్సరాల రక్తస్రావ రోగిని ప్రార్థించగా 38 సంవత్సరాల వ్యక్తి, అస్వస్థ ఉన్న వ్యక్తి, కదలక ఉన్న వ్యక్తిని నీవు దీవించావు. 32 సంవత్సరాలు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని నీవు దీవించావు. ప్రభువా, ఇదిగో సమరయ స్త్రీ నీ వద్దకు వచ్చినప్పుడు ఆమెను ఆశీర్వదించావు. జక్కయ్య నీ ముందుకు వచ్చినప్పుడు నీవు దీవించావు. సుంకయ్య నీ దేవాలయం ముందు నిలబడినప్పుడు నీవు ఆశీర్వదించావు. మార్తమ్మ మరియమ్మల నిన్ను ఆహ్వానించినప్పుడు ఆ గృహాన్ని దీవించావు. పేతురు అత్త ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెను ఆశీర్వదించావు. ప్రభువా, నీవు వెళ్ళిన కాలిన ప్రతి ప్రదేశము ఆశీర్వాదాలతో నింపబడినది. మరి ఈ రోజున నిన్ను స్వీకరించే మేము ఎంత ధన్యులం, నిన్ను స్వీకరించే మేము ఎంత మంచి వారము నీవు నాకు ఇస్తూ ఉన్న మాటలను బట్టి ప్రభువా, ఇదిగో నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరమును వినులు, అవి నన్ను వెంబడించనన్న మాటను బట్టి నిన్ను వెంబడించే బిడ్డలుగా, నీతో నడిచే బిడ్డలుగా, నీతో పయనించే బిడ్డలుగా మమ్ములను, మా సంఘమును, మా కుటుంబములను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. ఈ మనములన్నిటినీ మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుచున్నాము. ఆమేన్.